కొత్తపల్లి మండలం కొనపావపేట గ్రామంలో మత్స్యకారులు ఈరోజు ఆందోళనకు దిగారు. సముద్రంలో ఫార్మా, బల్క్ కంపెనీల పైప్లైన్ ఏర్పాటు పనులను తక్షణమే నిలిపివేయాలి అని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమిస్తాము అని హెచ్చరించారు. ఫార్మా కంపెనీల పైప్లైన్లతో సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపద అంతరించిపోతుందని వాపోయారు. తమకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలి అని కోరారు. మాకు సముద్రంలో ఏట తప్ప మరో విద్య తెలియదు. ఎందుకంటే వందల ఏళ్ళ నుంచి ఎప్పుడో మా పూర్వీకుల నుంచి, అలాగే మా తాతల నుంచి, మా నాన్నగారి నుంచి కూడా ఈ సముద్ర వేట చేసి మేము జీవనం సాగిస్తున్నాం. మాకు వేరే విద్య తెలియదు. కాబట్టి ఈ 6 నెలలు బట్టి అసలు మత్స్య సంపద అనేది పూర్తిగా నశించిపోయింది. ఈ మత్స్య సంపద రాబోయే రోజుల్లో ఒక మ్యూజియంలో పెట్టుకొని, అలాగే ఫిషర్మెన్ మత్స్యకారుని కూడా ఒక మ్యూజియంలో చూసుకునే పరిస్థితి వస్తుంది. అలాగే చేపలు కూడా మీరు చెరువుల్లోనే పెంచాలో తప్ప సముద్రంలో చేపలు తినాలన్నా సరే ఒక మ్యూజియంలో చూసుకొని ఈ చేపలు సముద్రంలో దొరికేవా అన్న పరిస్థితికి తీసుకొస్తున్నారు ఈ కంపెనీ వాళ్ళు. పూర్తిగా పెద్ద పెద్ద పైప్ లైన్ ద్వారాగా వ్యర్థాలన్నీ పూర్తిగా సముద్రంలోకి వదిలేయడం, దానివల్ల మత్స్య సంపద పూర్తిగా నశించిపోయి 6 నెలలు బట్టి వేట చేస్తూ ఉంటే ఒక్క కేజీ చేపలు దొరికిన దాఖనాలు లేవు. పూర్తిగా నశించిపోయింది. ఇలా అనాథలైపోయి ఆకలి కేకలతో చేస్తున్నారు తప్ప ఏ విధంగా ప్రభుత్వం నుంచి కానీ, కంపెనీ యాజమాన్యం నుంచి కానీ ఇప్పటి వరకు ఏ విధంగా సహాయం అందలేదు. సార్, మీరు కొత్తగా వచ్చారు కాబట్టి, డిప్యూటీ సీఎం కాబట్టి, మా నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి మీరు మాకు న్యాయం చేయాలని ఈ ప్రజల తరపున, మా మత్స్యకారుల తరపున, మా మత్స్యకారుల కమిటీ తరపున, ఈ పెద్దల తరపున మేము కోరుకుంటున్నాం సార్. మాకు న్యాయం చేయండి సార్, మాకు న్యాయం చేయండి సార్, మాకు న్యాయం చేయండి సార్.